పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారన్నారు. ప్రజాపాలన ప్రగతి బాటలో భాగంగా సిద్దిపేట జిల్లాలో రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి వివేక్. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసినా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు అవుతున్నాయన్నారు. గతంలో మహిళలకు 25 పైసల వడ్డీ రుణం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు మంత్రి వివేక్. 12 సంవత్సరాల క్రితము ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందో మళ్ళొకసారి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. 3500 ఇల్లులు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. సిద్దిపేటకి నియోజకవర్గానికి మొత్తం జిల్లాకి సుమారు 10,000 ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు అదే చెప్పారు. ఇందిరమ్మ ఇల్లులో అందరూ కూడా క్రమశిక్షణతో పనిచేయాలి. అందరికీ కూడా ఎక్కడైతే బిల్లు రావాలో సరైన టైంలో వారికి బిల్లు రావాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 17 లక్షల ఇల్లు కడుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు కూడా ఆలోచించాలి. ఎన్ని నిధులు అవసరం ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఈ ఇందిరమ్మ ఇల్లును కట్టడం జరుగుతుంది. ఈరోజు సుమారు 10,000 రేషన్ కార్డులు మన సిద్దిపేట జిల్లాలో ఇవ్వబోతున్నాము. దాంతోపాటు కొత్త అడిషన్స్ ఏదైతే రేషన్ కార్డుకి రావాలో జిల్లాకి 52,000 అడిషన్స్ అంటే ఇంకా 52,000 మంది వీళ్ళందరికీ రేషన్స్ వచ్చే అవకాశము ఈ రేషన్ కార్డుల ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు అందరికీ కూడా అందజేయబోతున్నారు. కార్యక్రమం వలన రాష్ట్ర ప్రభుత్వము సుమారు 9,000 కోట్ల రూపాయలు, ఎందుకంటే సన్న బియ్యము కొనాలి, కొని మన ప్రజలకు ఇవ్వాలి. దీనికోసము 9,000 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రేషన్ కార్డుల ద్వారా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఇంత చక్కటి కార్యక్రమము రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా, ఎందుకంటే బీద ప్రజలకు మనము ప్రభుత్వం ద్వారా ఏదో ఒక మేలు చేయాలని చెప్పి ఈ ఆలోచనతోని సన్న బియ్యం కూడా మనకు రేషన్ కార్డు ద్వారా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు కలెక్టర్ గారితో కలవచ్చు. మీరు కలెక్టర్ గారితో కలిసి మాకు ఈ కార్డు ద్వారా మాకు కొన్ని అడిషన్స్ డిలిషన్స్ కావాలన్న కొన్ని ఆప్షన్ ఉంది కదా కలెక్టర్ గారు. సో మీకు కూడా ఎక్కడ కార్డుల ఇబ్బంది లేకుండా మన కలెక్టర్ గారు మీ అందరికీ కూడా కొత్త కార్డులు ఇవ్వబడును. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు. కానీ సిద్దిపేట అభివృద్ధి కోసం నిజంగా అవసరాలు ఉన్న నిధులు డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నేను మాట్లాడి మన సిద్దిపేట మున్సిపాలిటీకి కూడా నిధులు ఇవ్వబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాను.